నమస్కారం ప్రజలారా. నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి ఏంది వీళ్ళు వెళ్ళి పాడుగాను ఈ డబల్ రొట్టెలు వెళ్ళి ఏంది అదేందో బన్నట అని. ఇప్పుడు నేను ఏమంటున్నా, బన్ను బన్ను అని బాలాజీ గాడు అదేదో అని పేరట బాలాజీ అట. మరి ఈయనకోటి ఇచ్చిండో పర్మిషన్ నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు వాడు ఏదో జాతర, అంత పెద్ద జాతర అది, 1-2 కోట్ల మంది పోయే జాతర అది. ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి జాతర చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జాతర అంటే సమ్మక్క సారలక్క. ఆడికి ఓ సబ్బండ కులాలు వస్తాయి. ఎవడైతే ఏందిరా వేరే వేరే కాడికి వెళ్ళి కూడా వచ్చిపోతారు. ఏదో పొడతిప్పల కోసం అని వాడు బన్నో ఏదో అమ్ముకుంటుండే. ఈయన పెద్ద పొడుమొనగాడు అని పోయి ఆయన ముందర పెట్టి తింటావా, ఇది బన్ను ఫ్రెషా, నీకు ఓడిచ్చిండ్రా వాడిని అడుగుతున్నావు అమ్ముకుంటూనే, ఇది ఫ్రెషా, ఇది మంచిదేనా, దీంట్లో ఏమైనా ఉంటుందా, ఇది ఖరాబ్ అయిందా అని టొత్తు చూస్తున్నావురా. అసలు బన్ను గురించి తెలుసా రా పిల్లగా నీకు బాలాజీ? నువ్వు మంచిగానే అడుగుతున్నావు కానీ బన్ను గురించి తెలుసా? ఫస్ట్ బన్ను మెత్తగుంటే మంచిదా గట్టిగుంటే మంచిదా అని. ఖరాబ్ అయితే గట్టిగా ఎండిపోతుంది రా బోసిడి. మెత్తగా ఉంటే అవి రాత్రినో పొద్దుగాలనో తయారయ్యి వచ్చినట్టు రా. బన్ను గురించి తెలుసుకో, లేకపోతే రానన్న రా, వస్తే చెప్తా. ఊరికనే బన్ను గురించి మాట్లాడు ఇట్లా పెట్టే నీకు ఒక ఆమె సపోర్ట్, మన పక్క పోయింటే ఆమె ఎట్లుంటుంది, ఇది తింటే ఇలా ఉంటుంది, ఇది దీన్ని తిని ఎంతమంది ఆగమయ్యర్రా చెప్పు. ఒక్కని రిపోర్ట్ ఇర్రా నాకు, ఒక్కని కోసం ఇర్రా. సమ్మక్క సారక్క జాతరలకు వస్తే ఆ బన్ను తిని చచ్చిపోయిన వాళ్ళు, పానం ఆగమైన వాళ్ళు, లేకపోతే హాస్పిటల్ పడలు ఒక్కని పేరు ఇర్రా చూద్దాం. మళ్ళీ పోయి ఆ మైక్ పెట్టరా బొచ్చుడికి ఆడ. ఇదేదో రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎక్కడ పోతుంది అదంతా చూపిర్రా. మీడియా రాజకీయాలు ఎట్లా జరుగుతుంది, ప్రజలేమవుతుర్రు, గందరగోళం ఏందిరా అని ఇది చూపిర్రా అంటే పోయాం. బన్ను మంచిదేనా తీసి పెట్టుకోవాడా. ఫుడ్ జియాదట. ఫుడ్ జియాద అంటే ఏందిరా అసలు? ఉగ్రవాద ఫుడ్ జియాద? ఎంతమంది చచ్చిపోయారు చెప్పురా నాకు, దీనికి లెక్క కావాలి బోసిడి. ఊగనే పోగానే కాదురా, మైక్ దొరకంగానే అర్థం కాదు నాకు కూడా. పొట్టు పొట్టు తిడతా నేను. ఏది పడితే అది కాదు, అర్థం ఉండాలి, పర్థం ఉండాలి, మంచి పని చేయాలి. ఇదంతా ఎందుకురా మరి. 3 నెలల కింద మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మార్వాడి గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్ అన్నారు. మార్వాడీలు చేసే ఉంటాయి కదా నకిలీ దందలు, మరి అవన్నీ చేసిరు. ఆడ పెట్టిన అవరా మైకు, ఏడవాణి ఎవరా నువ్వు అప్పుడు వచ్చినవా? వాళ్ళ స్వీట్ హౌజులు, వాళ్ళు సమోసాలు, కచోరీలో, బర్గర్లో బిర్గర్లో అని మస్తు పెడతారు, బంగారం షాపులు పెడతారు. నాకు ఆడ పెట్టిన అవరా అది తెలియదు. ఒక్కొక్క స్వీట్ షాప్లో కలాకాన్ అని, అజ్మీర్ కలాకాన్ అని, కొవ్వా అని, పేడ అని, పేడ ముద్దు ఇన్ని ఉంటాయి. అందులో ఎన్ని రోజుల కింద చేసి పెడతారు. ఆడికి పోయి పెట్టినా అవరా, రోజు రోజు చేసి పెడతావా, ఇది ఫ్రెషా అడిగినావా? నువ్వు ఏడమంటావురా, నువ్వు ఇవన్నీ పెట్టరా రేపటి నుంచి చూద్దాము. ఎందుకురా బాలాజీ, బతుకొచ్చిన కాడకు పోయి అంటున్నావు. పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయిరా హైదరాబాద్లో, వాళ్ళకి పోయి పెట్టు చూద్దాము. గేట్ దాడతావా? పుంగి బజాయించి పంపుతారు. ఆడేదో కర్నూలుకి వెళ్ళి వచ్చిన అయ్యా అమ్ముకుంటా తినమనగానే తిన్నాడా, తినలేదురా? తినమనగా తిన్నాడు, చచ్చిపోయినాడు రా. ఆయనకి ఏమన్నా పాయిజన్ అయి చచ్చిండా, లేదో వేరే వాళ్ళు తిన్నోళ్ళు ఏమన్నా చచ్చిర్రా? ఎంతోమందికి అమ్మిండు అన్నాడు, ఎంతోమంది తిన్నరు అన్నాడు. తిన్నోళ్ళు అందరికీ ఒక్కరికన్నా ఏమన్నా అయిందా? ఈయన పెద్ద పోటుమోన లేక 100కు నెంబర్ ఫోన్ కొట్టు, ఇవి సీజ్ చేయాలి. ఓడి పర్మిషన్ ఇచ్చి నీకే ఓడిచ్చాడు రా భోజనకే పర్మిషను. నీకు ఓడిచ్చాడు చెప్పు ఆయన అడగాలని. అమ్ముకుంటే దగ్గర పోయి అడిగే పర్మిషన్ నీకెక్కడరా? మనుషులం రా మనము. ఎవడో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతారు. జాతర అన్నప్పుడు జాతరలో ఎన్ని దుకాణాలు పడతాయిరా? చిల్కలు అని ఒకడు, జిలేబా అని ఒకడు, లడ్డూలు అని ఒకడు, మరి దుకాణాలు ఈ నుంచి ఆడదాకా మిక్చరు ఏంటో పెట్టి అమ్ముతారు. మరి వాళ్ళందరూ చెక్ చేస్తావా? ఇవాళ చేసింది 2 రోజులు 3 రోజుల దాకా అమ్ముతారు, ఉంటాయి అవి. కొంటోడు కొంటనే ఉంటాడు. వాళ్ళకు కూడా కండ్లు ఉంటాయిరా, ఇది మంచిదా చెడ్డదా అని చూస్తాడు. అప్పటిదాకా ఏం ఉంచుకోరా, దానికి కూడా ఉంటుంది ఒక లెక్క. ఇది ఇవాళ వస్తువా, ఇది ఒక 4-5 రోజుల దాకా ఉంటుంది, ఇది ఒక 3 రోజులు ఉంటుంది, ఇది వారం రోజులు ఉన్నాయి ఏం కాదు అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. ఊగానే తయారు చేస్తాడు, చేసి అమ్ముకొని ఆడాగమైతే ఇటు పోదాం అనుకుంటాడా? నువ్వు పోటుగాను అని నీకు ఫుడ్ చేయాలని అది పెడతాను కానీ వచ్చిన ఆడేడా. నువ్వు తిని అడ్డం తిరిగి ఎమ్మెల్యే వెళ్ళాక వంటేది ఉంటారు. అప్పుడు అర్థం అవు, అబ్బా నిజంగా రాని మేము కూడా వద్దాం అప్పుడు. నువ్వు తినలేనివి పీకలేనివి అన్నీ పట్టుకొని ఒక్కటే
ఇక అదే అంటారు వద్దురా ఈ మీద మాట కూడా కరెక్ట్ కాదా అనిపిస్తుంది. అది బాలాజీ ఇప్పుడు ఏడవని బయటికి రాలేదండి రాయలేము లెసపెట్టావు కానీ ఇప్పుడు బయటికి రావు. ఒక్కొక్కడు తెలంగాణ సమాధానం చెప్తున్నావా ఒక్కొక్కరికి ఓన్కన్నా ఒకరికి. హైదరాబాద్లో ఎన్నో ఉన్నాయి అడుగుతురా రా అంటారు. ఒకటే అని అడిగిపెట్టు రాదురా మళ్ళా ఆయనకి పెట్టినవే ఫుడ్ జియాదు అని మార్వాడి జియాదు అని పెడుతురా పక్కన వాళ్ళ కొడతారు. అది సమెట మీద కొడతారు చూసినావు. వాళ్ళు బంగారం గిట్ట తాకాటు పెడితే చేస్తుంటారు. అందుకనే జర భద్రం. ఎవరినైనా చిన్న చిన్న వాళ్ళు రాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు బతకనికే. గాలమే చేస్తే ఏమొచ్చిందిరా బోచిడి. అది ఎవరైనా కావచ్చు. నేను ఏమంటారు రాష్ట్రం మన అందరిదిరా బోచిడికే. ఇది తెలుసుకోరు ఫస్ట్ ఎవడైనా. ముస్లింలది హిందువులది అందరిది సబ్బండ కులాలు కలిస్తేనే ఈ రాష్ట్రం రా. తెలంగాణ అంటే అందరు ఉంటారు రా బోచిడికే. తెలంగాణ 119 నియోజకవర్గాలు అన్నప్పుడు 119 నియోజకవర్గాలల్లో హిందువులే పోటీ చేస్తలేరురా. తెలుసుగారా 11 మంది 9 మంది 8 మంది అని లెక్కలు ఉంటాయిగా ఓలాళ్ళు. అది తెలుసుకొని మాట్లాడాలి. ఊకనే ఓ హూ అని మైక్ పెట్టగానే కాదు. ఇక నువ్వు నా ఇజ్జత్ పోతట్టు నీ అమ్మ నేను మరి అట్టుంది కథ. అందుకనే జర చూసి మాట్లాడాలి, చూసి చేసుకోవాలి, చేసే పని చేయాలి. కానీ గవన్నీ ఎందుకురా బోచడి. గిది ప్రజలారా అది అక్కరొచ్చేది కాదు. వాడు ఏదో పొట్టతిప్పల కోసం బతకడానికి వచ్చినోడిని ఆ బన్ను ముచ్చడి పెట్టుకొని వాడికి 4-5 రోజులు ఒకటే ఫోన్ తీస్తే బన్ను 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 నా బాలాజీ ఇదారా జోలి. దీంతో ఏమొస్తుందిరా, ఏం ఒరిగిందో చెప్పుర్రా, ఎంత లాభం అయిందో చెప్పురు రాష్ట్రానికి. ఎవడు బాగుపడ్డాడో చెప్పుర్రా, ఎవడు ఖరాబ్ అయిందో చెప్పుర్రా. ఎవడు ఖరాబ్ అయింది లేదు, ఎవడు బాగుపడ్డది లేదు. మొత్తం మీద బన్ను 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 ఈ బన్నుల నా బన్ను. బాలాజీ కానీ బద్దలు అని పక్కన వలగొడితే చెప్తున్నా నేను బాక్స్ బద్దలు చేస్తే ఈ మాట మాట్లాడకపోవు. కానీ ఇదంతా తెలంగాణ మొత్తం వైరల్ అవుతుంది. ఇదారా ముచ్చట. ఇది ప్రజలారా మీరు ఏమని అనుకోరు. మరి నేను అన్నది అయితే గిట్లా నాకు అర్థం ఆడు మాట్లాడిన దాంట్లో అర్థం లేదు. అటువంటి జీవితంలో మట్టి కొట్టుడు కరెక్ట్ కదా అని అంటున్నాను. మీరేమంటారో చెప్పురు నాకు. చూస్తూనే ఉండండి మీరు తలవారు తాత టీవీ.